Hi everyone, welcome back to my channel. I'm very excited to go to ride with my darlings. Now we are going to Yercaud, Salem lo ఉంది తమిళనాడు. బట్ టుడే హుగ్నకల్ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యి చూసుకొని నైట్కి సేలం వెళ్ళిపోతాం. చాలా రోజుల తర్వాత రైడ్కి వెళ్తాను, అదే బైక్లో. ఈ చెరువు నిండాలంటే 30 ఏళ్ళ ముందు నిండిండేది, ఇప్పుడు నిండుతా ఉంది. ఇది సూపర్గా పోతాడు నీళ్ళు. 3 days నుంచి భారీగా అక్కడి నుంచి పెన్నా నది అంతా వచ్చేసాయి. కర్ణాటకలో ఎక్కడ ఫుల్ అయిన వాటర్ మనకు వచ్చేస్తాయి. చేపలు అయితే చేతులు పట్టుకుంటాను. నేను ఇచ్చే కూడా దొబ్బుతాను దొరికా. ఇది రాత్రి ఇరుక్కోండి, ఇది రా ప్రసాద్. ఫుల్ ఓవర్లోడ్ అన్నట్లు. ఇంక మీ ఇంటి దగ్గర పోయి లగేజ్ ఎత్తుకొని హరిగా పిలుచుకొని వెళ్ళిపోయేదే. ఫస్ట్ రోజే పంచర్ అయింది కదరా, ఫస్ట్ బయలుదేరుతాను ఒకటే అంది. ఇంకా టౌన్ దాటి 7 kilometers వచ్చాము, ఇప్పుడే బ్రేక్ పడింది. అయినా ట్యూబ్లెస్ కదా, తొందరగా సెట్ అయిపోతుంది. పంచర్ వేసేస్తారు. ఏమిస్తాడు ఇక్కడ చాలా గుంతుంది నీళ్ళు. దాని నుంచి అదే ఒక బస్సు స్ట్రక్ అయిందంటే వచ్చేది నిదానం అయిపోతుంది, దాటేది కూడా నిదానం అయిపోతుంది. టైం పట్టేట్లేదు బ్రో, తగులుతుంది చూడరా. భారీగా ఇరుకు కరెక్ట్గా ఒక పాయింట్లో వస్తున్నాడు. వెల్కమ్ టు కర్ణాటక. చిక్బళ్ళాపురం 46, గౌరీబిదనూర్ 11, బెంగళూరు 95. బట్ బెంగళూరులోకి పోవట్లేదు మనము. బెంగళూరులోకి పోకుండా అట్లే డైరెక్ట్ వెళ్ళిపోదాం బయటికి. వీటి నుంచి రోడ్లు కూడా మనకి బాగుంటాయి రా, వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. ఇంకా గౌరీబిదనూర్కి వచ్చినాము. ఇంకా మనము 300 kilometers పోలరా, 6 hours. యాడ్ చూసినా నీళ్ళు పోతాను కదా. రూట్ బాగుందిరా, ఇది క్లీన్గా ఉంది రోడ్డు, ఏం డ్యామేజ్ లేదు. ఇస్తుంటే రోడ్డు ఆరామ్సే వెళ్ళిపోతుంది. మినిమం స్పీడ్ 60-70 పైన మెయింటైన్ చేస్తాను. అంతా ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా కర్ణాటకలోనే ఉన్నాం. బెంగళూరు బయట వెళ్ళిపోతాం, బెంగళూరు లోపల పోము. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. వాన్లు వచ్చినాయి కదా, కొన్ని రోడ్లు బ్లాక్ అయినాయి. దానికి సిటీ లోపల పోము, సిటీ బయట నుంచి వెళ్ళిపోదామని ఇట్లా పోతాను. ఇంత టర్నింగ్ ఉంది. ఇంకా 900 ఆకి పెట్రోల్ రేటు నాట్ 900 ఫుల్ అయితే. సిటీ లోపల కూడా లేదు అసలు, సిటీ ట్రాఫిక్ అని ఏది లే. ఊర్లో నుంచి వెళ్ళిపోయేది ఇట్లే, సిటీ బయట నుంచే ఇట్లా వెళ్ళిపోతే ఆల్మోస్ట్ వాళ్ళు 173 kilometers స్ట్రైట్ హుగ్నకల్ వాటర్ ఫాల్స్ దగ్గర అయింది. మీరు వస్తే మధ్యలో వచ్చి వెళ్ళిపోవాలి. 11 గంటలు అయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టే బాగుంది. 4 hours వస్తుంది. లాస్ట్ మంత్ మాన్సూన్ రైడ్ వెళ్ళింటే మడికేరి, చిక్మగళూరు అంతా ఫుల్ ఎంజాయ్గా ఉండే. మండల్పట్టి పీక్ పాయింట్ రైడ్ మాత్రం పిక్చర్లు హైలైట్గా ఉండే. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడని వాళ్ళు చూడండి, సూపర్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మిర్రర్ లూజ్ అయిపోయింది, టైట్ చేసినా అట్లే అవుతానే ఉంది. నిలబెట్టి టైట్ చేయాలి. ఇంకా ఒక 45 kilometers హొసూరుకి ఏమున్నాయిరా రోడ్లు అన్నీ. వీటికి వస్తే ఇది తగులుతుంది, అట్లే పోల్సిందే వాడు. యాదరా ఇది ఏరా ఇట్లుంది. ఇట్లా రోడ్లలో రాలరా ప్రసాద్, ఫుల్ మజా వస్తుంది ఇట్లా. ఓహో, తమిళనాడు ఎంటర్ అయినాం. వెల్కమ్ టు తమిళనాడు. ఆంధ్ర అయిపోయా, ఆంధ్ర నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి తమిళనాడు. భారీగా వస్తున్నాయి లారీలు. ఎన్ని లారీలు ఓవర్టేక్ చేసినా వస్తానే ఉండదు. ఇంకొకటే హైవేనే, 12 kilometers డైరెక్ట్ హొసూరు దగ్గర. హొసూరుకి రీచ్ అయినాము. ఫుడ్ కావాల మనకి మంచిగా తినడానికి. హొసూరులో లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. అడవిలో నుంచి పోతాం ఇక్కడ కొంతసేపు. హిల్ ఏరియా స్టార్ట్ అయిన నుంచి 43 kilometers. సిగ్నల్ ఫుల్ ఆఫ్ అన్నీ. ఆటికి పోయినా దొరుకుతాయో లేదో. దొరుకున్న పర్లే, రూట్ చెప్పాలన్నా ఉండాల, అంతే కదా ప్రశాంత్.
డేంజర్ కర్వ్స్ బాగుంది, కానీ ఇదే ఏరియాలో వాన వస్తానంటే బాగుంటాడు అట్లే. ప్రశాంత్ ఇయారా ఇట్లుంది కరువు, ఇంత డెడ్లీ ఉంది ఇదా. అవురా పోదాంలే, మన ఆయన వెళ్ళిపోయారు. అదేనా పోతాండే చూడు మనము. వెయ్యి బాగుందిరా రోడ్, ఫుల్ కర్వ్స్ ఎగురుతాను సురికే. అప్ అండ్ డౌన్ ఉంది అంతా రోడ్డు, ఫ్లాట్గా చేయలేదు, ఫ్లాట్గా రెడీ చేయలేదు, కొంచెం అప్ అండ్ డౌన్ పెట్టినాడు. సూపర్గా ఉన్నాయి రాడా. நிறைய போயிட்டு இருக்கா பட்டர் 40 ரூபாய் ஈச் பைக்கு 20 rupees. சேலம் போனோம் இது பாரு அப்போ கேஸ் అడే బిస్తాం వేరేది పాన్ పడే ఛాన్స్ పెరిగే. చూడరా ఇంత బాగా కనబడుతుందా, అక్కడ ఉండేది రోడ్డు, ఇంకా రోడ్డు వాటర్ రాడా. అయ్యో ఫుల్ డౌన్ ఇక, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం బ్రో మనము. ఈ నెల ఆడదాకా వెళ్ళిపోయినారేమో. బా అదో వాటర్ ఆడిపోతాయి అది చూడు. వాటర్ ఫాల్స్ ఇంకో హొగనేకల్ వాటర్ ఫాల్స్, యా కాలో చూసినా నీళ్ళు పోతున్నాయి. ఏనుగులు, జింకలు, ఎద్దలు, ఆవులు అన్నీ తిరుగుతాయండి రోడ్లో, జాగ్రత్తగా పోండి అని ఇండికేషన్ ఇస్తాం. ఆవులు, ఎద్దులు అయితే కనబడినాయి, ఇదో ఇడే ఉన్నాయి. ఏనుగులు, జింకలే కనబడలేదు. ఇట్లుంటే బాగుంటుందిరా క్లైమేట్. చూడు కనబడుతుంది కాపక్క, ఇంటి వెడలు పోతాను. చూడు ఎన్ని కనబడుతున్నాయి, భారీగా పోతానాయిరా. బా ఇట్లా దగ్గర కూర్చొని బాగా రిలాక్స్ అయ్యేకి బాగుంటుంది. బా ఏం రా ఇన్ని నీళ్ళు, చూడరా ఏం కనబడుతుంది ముందరా బాగి. அங்கே வாங்கிட்டேன். ఇది వేరే టికెట్, అది వేరే టికెట్ అంటే ఇది డిఫరెంట్గా ఉంది. అంటే పల్సర్లో పోయిటే ఎవరో నాడు వచ్చి 5 నిమిషం. వాటర్ ఫాల్స్ ఆ పక్కన పెద్దగా రోడ్డు ఉంది సేలం పోయేకి, మనం అట్లే వెళ్ళిపోవచ్చు. బ్రో హొగనేకల్ వాటర్ ఫాల్స్ ఇంకొకటి எவ்வளோ தூரம்? எவ்வளோ அது? புரியுது. போயிட்டு ஸ்டாப் பண்ணி பார்க்கணும்னா ஒரு ரேட் இருக்குண்ணா, ఫుల్ రౌండ్ పోమో ఒక రేట్ ఉంది. స్టాప్ చేసి ఫాల్స్ చూడడానికి ఒక రేట్ ఉంది. ఫుల్ వెళ్ళి అన్ని ప్లేస్ చూపించి కర్ణాటక బార్డర్ దగ్గర వెళ్ళి రావాలంటే ఒక ప్లేస్. ఇంత దూరం ఏం లేదా?
ಇಲ್ಲ ನಾನು ಪರವಾಗಿ పోయి చూపిసి ఇప్పుడు టైం లేదంత 4:30 సెకండ్ సేపు 45 మినిట్స్ అవుతుంది ఫుల్ రౌండ్ హాఫ్ రౌండ్ 30 మినిట్స్ అవుతుంది ఎంత దానికింత దీనికి ఇది 1500 వచ్చింది డ్రాప్ చేసి ఫాల్స్ చూసేదానికి ఫుల్ రౌండ్ ఎంత 2500 నలుగురికా ఫుల్ కర్ణాటక బార్డర్ దాకా ఫుల్ రౌండ్ 2000 కి అడిగాను చూద్దాం ఇదే వెళ్ళిపోతానడా ఏ రైడ్ అన్ని ఏం దొరికేది అనుకుంటే రూమ్లో అన్ని ఈడే ఉన్నాయి కర్ణాటక బార్డర్ దాకా తెచ్చిపోతాడంటే ఫుల్ అంటే ఏ తెట్లో వెళ్ళిపోతాడేమో సౌండ్ ఈడ వస్తుంది వాటర్ ఫాల్స్ ఇది టోటల్ 4 మెంబర్స్కి 2000 మాట్లాడాము ఒక దాంట్లో ఇద్దరు లగేజ్ ఉంది హెల్మెట్ ఉంది ఇంకేం చేస్తాం బైక్ పార్కింగ్ చేసిన దగ్గర మంకీస్ ఎక్కువ ఉన్నాయంట ఇంకా అక్కడే పెడితే బ్యాగ్ అని పీకేస్తాయి హెల్మెట్లు అని పీకేస్తాయి అన్నారు అందుకు సో మాతో పాటు తీసుకొని వచ్చేసాము தண்ணி அதிகமாகிறதுனால இங்க போட்டீங்கன்னா தண்ணி கம்மியா இருக்கு தண்ணி இருக்காது போட்டிங் இருக்கு ஆனா கவர்மெண்ட் ஓப்பன் இல்லை பிரைவேட் தான் கவர்மெண்ட் அலௌட் இல்லை எல்லாம் மாமூல் தான் எல்லா பிரிட்ஜ் அலௌட் இல்லைண்ணா இப்போ రౌండ్ వేసుకున్నా లోపలికి రాలి ఫుల్ పోయి వచ్చి ఇక్కడ దిగేసి నెక్స్ట్ పోయి ఫాల్స్ இப்போ நீங்கள் ஏற்காடு போகணுமா 145 கிலோமீட்டர் சைட்டு சேலம் ரோடு நல்லா இருக்கா சூப்பர் ரோடு மீன் நிறைய இருக்கும் வாட்டர் ப்ரூஃப் மூலையா மூலையா వ్యూ మాత్రం ఫ్యాంటాస్టిక్గా ఉంది టూరిస్టులకి అలో లేదంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వెళ్ళేకి ఇక్కడ ఉండే సిటిజన్స్ మాత్రం యూస్ చేస్తారంట நார்மல் டைம்ல அங்க போக முடியுமா பிரிட்ஜ் மேல நார்மல் டைம்ல போக முடியாது முடியாது கம்மி தண்ணி கம்மி ஆகும் அது தண்ணி கம்மி அப்புறம் இப்போ எங்க போயிட்டு இருக்க மெயின் ஃபால்ஸா అదే వావ్ మామూలుగా అయితే ఫ్యాంటాస్టిక్ మాన్సూన్ సీజన్ కాకుండా వేరే టైంలో వచ్చిందంటే ఇంకా డెప్త్ ఎంత ఉంది బాగా కనబడుతుంది అన్నట్ట అక్కడ గూగుల్ మ్యాప్స్లో చూసింది और फर्स्ट नी पोड़ा फर्स्ट నేనా पड़ा बच्चा पड़ा पड़ा अंद पक्का ओकर 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 ಇದು 30 ಇಲ್ಲ వాటర్ తక్కువ ఉంటే ఇంకా వాటర్ దగ్గర వరకు తీసుకెళ్ళి వాటర్ ఫాల్ పడుతుంది కదా మన మీద పడే అట్లా తీసుకొని వెళ్తారంట ఇప్పుడు హెవీ వాటర్ ఉండేదానికి తీసుకుపోలేదు ఇంకా పైన ఎక్కి చూసి ఫొటోస్ దిగి వచ్చేసాం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన చూడండి లింక్ డిస్క్రిప్షన్లో మామూలుగా ఇట్లా నడుచుకొని రావచ్చు ఇదంతా ముందు అలౌడ్ లేదు టూరిస్ట్ వాళ్ళకి అలౌడ్ లేదు అవునా మరి ఎట్లా వస్తుంది చూసాక వచ్చిన వాళ్ళు చూసేకి వచ్చిన వాళ్ళు ముందుగా ఫాల్స్ ఉంది కదా బ్రిడ్జ్ దగ్గరికి అది స్నానాలకు వెంటారు అంతే అక్కడ మాత్రమే మెయిన్ కొండవెట్టి తప్ప చూసినావా సాంగ్స్ చూసినా అది సాయిరా సాయిరా లక్ష్మీ వాటర్ ఫాల్స్ కల్కి రావణ్ ఫుల్ నీళ్ళు పోతున్నాయి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి జయంత మైసూరు మైసూరు దాని కర్ణాటక తమిళనాడు కర్ణాటక
వీరప్పన్ అంతా ఇక్కడ అవునా 120 అడుగులకి లోతు 120 అడుగులు లోతు అంతా 20 అడుగులు ఇవన్నీ ఫుల్ అంతలో 120 పైన ఎక్కువ అంతకన్నా ఎక్కువ మేలే ఎక్కువ அதுக்கு மேலே இருக்கு అట్లా పెద్ద బోర్డు అంటే గోవాలో ఎక్కువ యారు వరమాటంగా ఇది எங்க நார்மல் சீசன் சம்மர் டைம் சம்மர் టైం అదో ఏప్రిల్ మే జూన్ இதுல தான் வரும் பெருசா இது ஃபாரஸ்ட் முதுகுமலை ஃபாரஸ்ட் பெருசுனா ஃபாரஸ்ட் ஆந்திராக்கா லிங்க் ದುಡ್ಡು ಕಡಿಮೆಯಾಗಿದ್ದಾರಲ್ಲ ಚಿಕ್ಕ ಫ್ಯಾಮಿಲಿ ಚಿಕ್ಕವರು ಪೆದ್ದ ದೊಡ್ಡವರಿಗೆ ದುಡ್ಡು ಸಾವುಕಾರಿಗೆ ಊಟಿ ದೊಡ್ಡದು ಅದು ದೊಡ್ಡದು ಇದು ಚಿಕ್ಕದು ಯಾಕಂದ್ರೆ ಇದು ಅದಕ್ಕಿಂತ ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ಹೌದಾ ಇವತ್ತು ದುಡ್ಡು ಸ್ವಲ್ಪ ಫ್ಯಾಮಿಲಿ ಚಿಕ್ಕ ಫ್ಯಾಮಿಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಊಟಿ ಹೋಗೋಣ ಅನ್ನೋದು ಆಸೆ ಇರುತ್ತೆ ಎಲ್ರಿಗೆ ಇರುತ್ತೆ ಅದು ಊಟಿ ಹೋಗೋ ತನಗೆ ಇಲ್ಲಿ ಏರ್ಕಾಡು ಹೋಗೋದು ಹೌದು ದುಡ್ಡು ಖರ್ಚು ಕಮ್ಮಿ ಆಗತ್ತೆ ನಮ್ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಇರುತ್ತೆ బాయ్ బాయ్ హోగ్నెకల్ ఫాల్స్. సేలం 83 కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి. సేలం 89 కిలోమీటర్లు ఉంది. 83 అనే కదా. ధర్మపురి 45. 43 భారీగా ఉంది కదరా. బ్రిడ్జ్ బాగుంది. ఇదే ఈ నీళ్ళని అవే వాటర్ ఫాల్స్. అయినా సేఫ్గా బాగా పిలుచుకొచ్చేసినారు. మధ్యాహ్నం వరకు వాన బాగా వచ్చిందండి ఇక్కడ. మధ్యాహ్నం నిలిచిపోయింది. அப்படின்னா சேலம் போகணும். சரி எது நல்லா இருக்குண்ணா? இது யாவது சேஃபாக இருக்குண்ணா? இது தருமபுரி போயிட்டு. சரிங்க. தருமபுரி போயிட்டு. தேங்க்ஸ். రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయిరా కదా. డే టైంలో అయితే ఇచ్చి పడేయచ్చు ఆరాం. ఇంకా గంట లేట్ పోతా అంటే చూసుకొని ఆరాంగా. ఫైనలీ రీచ్ టు సేలం. 11 o'clock అవుతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా ఫుల్గా స్లీప్ వేసేసి మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం. బాయ్, గుడ్ నైట్ ఫర్ టుడే.